ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎటువంటి డౌట్ ఉన్నా #EVCorrado ఉపయోగించి మీ ప్రశ్నలను అడగండి. మీ పేరు, మీ ఊరు, మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనం కావాలి, అంటే ఎంత రేంజ్ కావాలి, అలానే ఎంత స్పీడు, అలానే మీ బడ్జెట్ ఎంత, ఈ వివరాలన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తే రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం దొరుకుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మొదటి ప్రశ్న లోకేష్ గారు అడుగుతున్నారు, అన్న ఎక్కువ లోడ్తో గతుకుల రోడ్స్ లో తిరిగితే BLDC హబ్ మోటార్ కి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా? BLDC హబ్ మోటార్ కి ప్రధానంగా డ్యామేజ్ అవుతుంది అనేది ఒక పర్టికులర్ విషయాన్ని గమనించండి. ఇప్పుడు లోడ్ పెట్టుకుని వెళ్ళి గతుకుల మీద వెళ్ళినప్పుడు మేజర్గా ఇంపాక్ట్ అయ్యేది లోడ్ వల్ల జరుగుతుంది. గొతుకుల రోడ్డు మీద అంటే ఇప్పుడు గొతుకుల రోడ్డు మీద వెళ్ళినప్పుడు పెద్ద గొంత ఏదో వచ్చింది, మీరు సడన్గా BLDC అమౌంట్ డప్పని పడింది, అప్పుడు ఆ మోటార్కి గట్టిగా ఇంపాక్ట్ పడింది అనుకోండి, దాని అవుటర్ షెల్ వల్ల ప్రాబ్లం ఉండదు. బట్ దాని లోపల మనకి స్టాటార్, రోటార్ అనేది రెండు ఉంటాయి. ఈ స్టాటార్కి మనకి వైండింగ్స్ ఉంటాయి అనమాట, అలానే రోటర్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకప్పుడు మన BLDC మోటార్ అనేది పనిచేస్తుంది. ఈ భారీ గొతుకు లోపల ఏదైనా వచ్చి కుదుపొచ్చి గట్టిగా తగిలి దాని లోపల స్టాటార్కి కానీ రోటార్కి కానీ హాల్ సెన్సర్ కానీ ఏమైనా ఇంపాక్ట్ అవుతే అప్పుడు BLDC హబ్ మోటార్ కానీ ప్రాబ్లం వస్తుంది. రెండోది, లోడ్ వల్ల వేయడం వల్ల కూడా సమస్య ఏమవుతుందంటే, ఎక్కువ లోడ్ వేస్తే కనుక ఆ మోటార్ తీసుకోలేక లోపల చిన్న చిన్న సెన్సార్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకటి, లోడ్ వేయడం వల్ల డైరెక్ట్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసిన కన్నా ఎక్కువ, జనరల్గా ఒక 50 kg 70 kg వేసేసిన ప్రాబ్లం ఉండదు. బట్ దానికి డబల్ త్రిబుల్ వేసేసి ఎక్కువ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఒక ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది, వెళ్తున్నప్పుడు భారీ గొతుకులు ఏదైనా పడి దానివల్ల లోపల పార్ట్స్కి ఉన్న డ్యామేజ్ జరిగితే అప్పుడైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గమనించాల్సింది ఏంటంటే, BLDC హబ్ మోటార్ టెక్నాలజీ అనేది, లేదంటే BLDC అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెక్నాలజీ. చాలా సంవత్సరాల పాటు ప్రూవ్ అయిన టెక్నాలజీ. తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోజుకి అందుబాటులోకి వచ్చినాయంటే దానికి కారణం BLDC. సో ట్రస్ట్ వర్తీ మోటార్స్ ఇవి. అయితే ఏంటంటే మన జాగ్రత్తల్లో ఏంటంటే తక్కువ కంపెనీ వాళ్ళు చేసిన లోడ్ వేసుకుంటూ సరిగ్గా కాస్త పెద్ద గొతుకులు వచ్చినప్పుడు కాస్త మెల్లగా వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. తర్వాత ప్రశ్న కృష్ణ తేజ యాదవ్ గారు అడుగుతున్నారు, NX100 500 కిలోమీటర్స్ మనీ ఎంత? NX100 కంపెనీ ఏదైతే రివార్ట్ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేశారో NX100 వాళ్ళు 1,59,000 రూపాయలకి 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. 500 కిలోమీటర్ రేంజ్కి వచ్చి ఎంత ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ఏమని చెప్పారంటే, బ్యాటరీ ప్యాక్ వచ్చి మనకి 5.76 కిలోవాట్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 30,000 వరకు కూడా ఎక్కువ ఉండొచ్చు. 30,000 to 40,000 ఇంక్రీజ్ అవ్వచ్చు. కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ పెరుగుతుంది కాబట్టి. సో మన అంచనా ఏంటంటే 1,60,000 ప్లస్ ఇంకొక 30 to 40 అంటే ఇంచుమించుగా 2 లక్షల రూపాయల వరకు ప్రైస్ ఉంటుంది అనమాట 500 కిలోమీటర్ రేంజ్ వేరియంట్కి అయితే. ఇనీషియల్గా వీళ్ళు వచ్చి 300 కిలోమీటర్ రేంజ్ ఆఫరింగ్ ఇస్తున్నారు. లిమిటెడ్ అమౌంట్లో ఎవరైనా ఆర్డర్ చేస్తే కనుక వాటికైతే ఈ ప్రైస్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న కౌశిక్ గారు అడుగుతున్నారు, ఆంపియర్ మ్యాగ్నస్ EX వెహికల్ సెకండ్ హ్యాండ్ తీసుకోవచ్చా? AP రిజిస్ట్రేషన్ వెహికల్ మాది, తెలంగాణ స్టేట్ RC ట్రాన్స్ఫర్ అవుతుందా? ఈ సెకండ్ వెహికల్ 1 year old వెహికల్ 5,600 కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. జనవరి 2023 AP రిజిస్ట్రేషన్, 70,000 రూపాయలు రేట్ చెబుతున్నారు. ఈ వెహికల్ తీసుకోవచ్చా బ్రదర్? ప్రస్తుతం ఆంపియర్ మ్యాగ్నస్ EX యొక్క రేట్ చూస్తే 1,05,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉందండి. తెలంగాణలో మనకి రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అనేది లేదు. సో మీకు నాకు తెలిసి 1,10,000 అరౌండ్ 1,10,000 రూపాయలకి లేదా 1,12,000 రూపాయల వరకు వస్తుంది మీకు. ఏపీలో అయితే మనకి దాదాపుగా 1,20,000 రూపాయల వరకు వస్తుంది, అరౌండ్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు లైఫ్ ట్యాక్స్ ఉండడం వల్ల. మీకు ఏదైతే ప్రైస్ వీళ్ళు చెప్తున్నారో 70,000కి ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ 1,20,000 ఆయన తీసుకున్న ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేస్తే 50,000 తగ్గినట్టు. తిరిగిన కిలోమీటర్లు చూస్తే 5,600 కిలోమీటర్లే కాబట్టి ప్రస్తుత ఆంపియర్ మ్యాగ్నస్ EXకి 30,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. అంటే దాదాపుగా లైఫ్ టైం వచ్చి ఇంకొక దాదాపుగా 75% వరకు ఇంకా లైఫ్ టైం అయితే ఉంది. అంటే మీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళకి ఇంకొక 25,000 కిలోమీటర్ల వరకు ఇంచుమించుగా, అంటే 24,000 కిలోమీటర్ల వరకు అయితే మీకు వారంటీ అయితే వస్తుంది. సో ఒకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వారంటీ ఇస్తారో లేదని. మ్యాక్సిమం అందరూ వారంటీ ఇస్తారు. దానికి కూడా ఒకసారి ఎవరైతే మీ దగ్గరలో ఉన్న, ఎందుకంటే రేపు మీరు తీసుకునే తెలంగాణ తీసుకువెళ్తే కనుక అక్కడ మీ లోకల్గా డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారంటీ క్లెయిమ్ ఇస్తారో లేదో కనుక్కోండి. జనరల్గా కంపెనీస్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న కంపెనీస్ ఏదైనా ఎక్కడైనా సరే వాళ్ళకి సర్వీస్ చేసి ఇవ్వాల్సిన ఒక రూల్ అనేది ఉంటుంది. అది ఉందో లేదో గమనించుకోండి. లేదంటే రేపు పొద్దున్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి,
ఈ బండి అక్కడ కొన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఒకవేళ అది ఓకే అనుకుంటే పర్లేదు. రెండోది మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు, అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కనుక్కోండి. ఎందుకంటే నేను మీకు చెప్పగలిగే విషయాలు ఏదైతే ఉంటాయో అది ఎలక్ట్రిక్ వాహనం గురించి నేను చెప్పగలుగుతాను. సో ఈ పర్టికులర్ ప్రైజింగ్ సెగ్మెంట్లో దానికైతే పర్లేదు, ఇంకో 5,000 అటు ఇటుగా తగ్గించమన్నా అడగచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు తెలంగాణలో తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ రేటుకి లభిస్తుంది కాబట్టి ఓవరాల్గా అయితే పర్లేదు. కాకపోతే వెహికల్ కండిషన్, ఆ బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది, వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత మ్యాగ్నీ CX-కి 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది లేదు గమనించుకోండి. కుదిరితే ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకోండి. 100 కిలోమీటర్ మీకు రేంజ్ వస్తే మాత్రం పర్లేదు, తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న వినయ్ గారు అడుగుతున్నారు, ఏథర్ బ్యాటరీ మొత్తం లైఫ్ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంది, 60,000 కిలోమీటర్లు దాటాక బ్యాటరీ లైఫ్ అయిపోతుందా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వారంటీ ఇస్తుంది 60,000 కిలోమీటర్ల వరకు మాత్రమే. అంటే వీళ్ళు ప్రో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 60,000 కిలోమీటర్లు అయిన తర్వాత స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది 70% ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్ ఆఫ్ హెల్త్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఏథర్ 450Xకి 105 కిలోమీటర్లు రియల్ రేంజ్ వస్తుంది ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పిన క్లెయిమ్. పోనీ 100 కిలోమీటర్లు తీసుకుందాం మనం. ఈ 100 కిలోమీటర్లో మనకి 70% స్టేట్ ఆఫ్ హెల్త్ అంటే మనకి 70 కిలోమీటర్ల రేంజ్ అని అర్థం. ఎప్పుడైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 5 సంవత్సరాల లోపులో మీకేమన్నా ప్రాబ్లం వస్తే, అంటే ఈ 5 సంవత్సరాలు తిరిగే లోపు మీ స్టేట్ ఆఫ్ హెల్త్ ఖచ్చితంగా 70% అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు 5 సంవత్సరాలు అయ్యే లోపల 70 కిలోమీటర్ రేంజ్ తగ్గొచ్చు. ఈ 70 కిలోమీటర్ల రేంజ్ కన్నా తక్కువ వెళ్తే కనుక కంపెనీ వాళ్ళు వారంటీ కింద రీప్లేస్మెంట్ చేస్తారు. రెండోది 5 సంవత్సరాల తర్వాత మీకు 70 కిలోమీటర్ల కన్నా తక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని పూర్తిగా వీళ్ళ బ్యాటరీ డెడ్ అయిపోదు వీళ్ళు చెప్పిన క్లెయిమ్ ప్రకారం. సో దాని తర్వాత తగ్గొచ్చు. ఇప్పుడు మీకు 5 సంవత్సరాల లోపు ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు క్లెయిమ్ చేస్తారు, లేదంటే స్టేట్ ఆఫ్ హెల్త్ 70 కిలోమీటర్ ఖచ్చితంగా ఇవ్వాలి, రాని పక్షాన వారంటీ ఇస్తారు. అలానే 5 సంవత్సరాల తర్వాత మీకు ఇంకా స్టేట్ ఆఫ్ హెల్త్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్ కండిషన్లో 70% స్టేట్ ఆఫ్ హెల్త్ ఖచ్చితంగా ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారంగా మీకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా రావచ్చు వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే కానీ. సో 60,000 కిలోమీటర్ల తర్వాత తగ్గుతుంది అనమాట స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది, ఈ లోపలనే తగ్గుతూ ఉంటుంది. 5 సంవత్సరాలకి అయితే మ్యాక్సిమం 70% స్టేట్ ఆఫ్ హెల్త్ వరకు అయితే ఉంటుంది అనమాట. తర్వాత ప్రశ్న మాచర్ల బాబు గారు అడుగుతున్నారు, నేను బజాజ్ ఆర్ఈ ఈవీ ఆంధ్రాలో ఎప్పుడు వస్తే డౌన్ పేమెంట్ అంతా. ప్రస్తుతానికైతే ఆంధ్రాలో అయితే ఎక్కడ బజాజ్ ఆర్ఈ సేల్ జరిగినట్టు తెలియట్లేదండి. ఖచ్చితంగా ఇంకొక 4 రోజులు అయితే మనకి 2024 సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి 2024లో అయితే కనుక బజాజ్ ఆర్ఈ ఎలక్ట్రిక్ ఆటో ఖచ్చితంగా మనకి డెలివరీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు చెప్పగలుగుతా ఆ డౌన్ పేమెంట్ వివరాలన్నీ కూడా. సో మరికొన్ని రోజులు ఆగాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ప్రశ్న నాగబాబు గారు అడుగుతున్నారు, బెస్ట్ ఈవీ ఇన్ 140 to 150 కిలోమీటర్ రేంజ్ విత్ గుడ్ సర్వీస్ ఇన్ ఏపీ. 140 నుండి 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే స్కూటర్లు అయితే ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళు చెప్పడం ఓలా S1 Pro Gen 2 వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే కస్టమర్స్ మేజర్గా చెప్తుంది సర్వీస్ సమస్య అని చెప్తున్నారు. సో పోనీ ఇతర ఆల్టర్నేటివ్ చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక వెహికల్ కొనుక్కుని ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వెహికల్, దానికి ఇంకొక ఎడిషనల్ బ్యాటరీ ప్యాక్ తీసుకోవాలి. దానికి మీకు ఆప్షన్స్ ఏంటంటే బీగాస్ C12 iMax కానీ లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ వంటి స్కూటర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకో బ్యాటరీ ప్యాక్ తీసుకోవచ్చు, లేదా ఆంపియర్ మ్యాగ్నీ CX కూడా తీసుకోవచ్చు. మ్యాగ్నీ CXకి 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది కాబట్టి ఇంకొక అదనపు బ్యాటరీ తీసుకోవచ్చు. ఇప్పుడు సర్వీస్ ఏది బెస్ట్ అంటే ఒకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఎంత టాప్ కంపెనీ అయినా లేకపోతే ఈవెన్ ఎంత యావరేజ్ కంపెనీ అయినా లేకపోతే మీడియం చిన్న కంపెనీ అయినా ఏ కంపెనీ కూడా కొన్నిసార్లు ఏదో ఒక సమస్య రావచ్చు ఈ సర్వీస్ ఇచ్చే టైంలో. ఒక పర్టికులర్ సర్వీస్ సెంటర్ ఉందనుకోండి, ఈ సర్వీస్ సెంటర్ దగ్గర బాగుందని అనుకుంటాం, ఒక ఎక్స్ అనే బ్రాండ్ సంబంధించి ఒక ఊర్లో సర్వీస్ చాలా బాగుంది, ఇంకొక ఊర్లో అదే ఎక్స్ కంపెనీ సర్వీస్ అంతగా బాగుండకపోవచ్చు. ఒక పలానా బ్రాండ్ ఉండదు, పెద్ద బ్రాండ్, వాళ్ళ బ్రాండ్ ఆ సర్వీస్ అంత బాగుండకపోవచ్చు. కొత్తగా వచ్చిన స్టార్ట్అప్ కంపెనీ ఆ సర్వీస్ చాలా బాగుండొచ్చు. సో ఇక్కడ మన సర్వీస్ అనేది ఏరియాని బట్టి మారిపోతూ ఉంటుంది, బ్రాండ్ వల్లే ఉంటుందని లేదు, ఒక స్టార్టప్ కూడా బాగా ఉండొచ్చు. సో మీరు గమనించాల్సింది ఏపీ కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడైనా కూడా ప్రీవియస్గా అక్కడ ఆ షోరూమ్ దగ్గర సంబంధించి గూగుల్ రివ్యూస్ చూడండి. మ్యాక్సిమం అక్కడ మెజారిటీ మంచి రేటింగ్ ఇచ్చారనుకోండి, అక్కడ సర్వీస్ బాగున్నట్టు. లేదు మీరు ఆల్రెడీ ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి అక్కడ అటువైపుకి ఎంతోమంది కనీసం ఒకళ్ళిద్దరు కస్టమర్లను అటువైపు తెలిసిన వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. సో సర్వీస్ అనేది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పొచ్చు ఒక పర్టికులర్ ఏరియాలో బాగుండొచ్చు కానీ మీ ఏరియాకు బాగుండకపోవచ్చు ఏపీలో. సో అలాగే లేకపోతే తెలంగాణలో ఒక ఏరియాకు బాగుండొచ్చు, వేరే ఏరియాకు బాగుండవచ్చు. సో ఇది
అన్నిటికీ ఆపాదించి చెప్పడం కుదరదు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సిన ఆ పర్టికులర్ ఏరియాలో ఒకసారి ఆ రివ్యూస్ కానీ ప్రీవియస్గా ఉన్న కుదిరితే అక్కడికి వెళ్ళి ఆ ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత ప్రశ్న మహబూబ్ గారు అడుగుతున్నారు, నాకు యాంపియర్ మ్యాగ్నెస్ CX ఉంది, నేను 15 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెడుతున్నాను, ఎందుకంటే నేను లోకల్లో తిరుగుతాను, సో నాకు బ్యాటరీ లైఫ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది? 15 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెడితే ఖచ్చితంగా ఎక్కువ టైమే లైఫ్ అనేది రావాలండి. ఈ ఆన్సర్ దేనికి ఎప్పుడు యాప్ట్ అవుతుందంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన మంచి బ్యాటరీ ప్యాక్ అవుతాయి. ఎందుకంటే నేను ఇచ్చింది మంచి బ్యాటరీ ప్యాక్ అనే పాయింట్ ఎందుకు అంటున్నానంటే యాంపియర్ అనే కాదు, ఏ బండ్లో అయినా కూడా కొన్ని బ్యాటరీ ప్యాక్స్ బాగా పనిచేయచ్చు, కొన్నిసార్లు ఏదో ఒక బ్యాచ్లో డిఫెక్ట్ ఉండొచ్చు. సో మీ బ్యాటరీ ప్యాక్ మంచిదే అవ్వాలని ఆశిద్దాం. అలా మంచిది అవుతే కనుక తక్కువ 8 to 10 years రావాలి. ఎందుకంటే మీరు 15 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెడుతున్నారు, నెలకి 2 సార్లు ఛార్జింగ్ లెక్క, 12 నెలల కంటే 24 సార్లు, పోనీ 30 సార్లు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, సంవత్సరానికి 30 సార్లే పెడుతున్నారు. అదే 5 సంవత్సరాలకైతే 150 సార్లు. సో మీ ఇక్కడ లైఫ్ సైకిల్స్ అసలు ఏమీ అవ్వట్లేదు కదా, 150 లైఫ్ సైకిల్స్. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్కి బాగా తక్కువ అంటే ఒక 800 లైఫ్ సైకిల్స్ వస్తున్నాయి, మీ ఎక్కువ అంటే 1000-1500 లైఫ్ సైకిల్స్ వస్తున్నాయి. సో మీ లైఫ్ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయి? అసలు కనీసం 10 to 20% కూడా లైఫ్ సైకిల్స్ పూర్తి చేయట్లేదు. కాబట్టి ఇలాగే పెట్టుకుంటే క్వాలిటీ సెల్స్ మీ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటే కనుక ఈజీ టు 8 to 10 years లైఫ్ అనేది వస్తుంది. అలా రావాలని ఆశిద్దాం. ఎందుకంటే మనకు ఆ బ్యాటరీ ప్యాక్ కేవలం ఏ కంపెనీకి ఇచ్చినా కూడా క్వాలిటీ బ్యాటరీ ప్యాక్ ఉంటే కనుక ఇంత లైఫ్ రావాలి ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్కి. ఇక చివరి ప్రశ్న, ఏథర్ కంపెనీ వాళ్ళు డిసెంబర్ ఆఫర్ పెట్టారు కదా, ఎలా కొనాలి? మీరు డైరెక్ట్గా ఏథర్ ఎనర్జీ సంబంధించి షోరూమ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళే చెప్తారండి. నేను చూసాను డిసెంబర్ సంబంధించిన ఏదో ఆఫర్ అని, కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్, అలానే ఏథర్ ఎనర్జీ సంబంధించిన బ్యాటరీ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. సో బెనిఫిట్స్ అనేవి ఎక్కువగానే చూపిస్తుంది, బట్ రియల్ బెనిఫిట్స్ అనేవి తక్కువే. అంటే ఈఎంఐ తీసుకున్న వాళ్ళకి దాని మీద కాస్త అమౌంట్ తగ్గుతుందని చెప్తున్నారు, కానీ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ చాలా తక్కువ, 1500-5000 రూపీస్ లోపే బెనిఫిట్ అనేది ఉంది. ఈవెన్ అదైనా మీరు అవైల్ చేసుకోవడానికి దగ్గరలోని షోరూమ్ కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది చెప్తారు. ఇవి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీలో కూడా ఎవరికైనా ఈవీ సంబంధించిన డౌట్స్ ఉంటే #EV కొరడను ఉపయోగించి మీ ప్రశ్న అడగండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం EV కొరడ ఛానల్, రివ్యూస్ కోసం EV కొరడ రివ్యూస్ ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.